ఫ్రెండ్స్, ఈరోజు నేను నా స్టైల్లో మిక్స్డ్ వెజిటబుల్ పచ్చడి చేస్తున్నాను. అది అంటే ఆవకాయలాగా ఇన్స్టెంట్గా ఎవరైనా వస్తున్నారనుకోండి, అప్పటికప్పుడు వేసేయచ్చు. వీటిని ఎప్పుడు చేస్తే అప్పుడు వాడేయచ్చు ఆ పూటే. దీనికి కావాల్సినవి లేత వంకాయలు, తర్వాత 2 క్యారెట్లు ఇలా చీలికలు చేసి పెట్టాలి, కొన్ని ములక్కాడలు కడిగి ఆరబెట్టి పెట్టాలి, పచ్చిమిరపకాయలు 4, కొంచెం చింతపండు, తర్వాత 4 టమాటోలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. అయితే కూరగాయలన్నీ ముందు కడిగి బాగా ఆరబెట్టుకుని గుడ్డ పెట్టి తుడుచుకుని పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు కారం, పసుపు, మెంతి పొడి, ధనియాలు, కొంచెం చియా సీడ్స్, కొంచెం కొంచెం ఫ్లాక్స్ సీడ్స్, కొంచెం ఏమో సన్ఫ్లవర్ సీడ్స్, ఇవి కొంచెం జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, కరివేపాకు, సాల్ట్, కొంచెం నూనె. ఇప్పుడు ముందు ఏం చేయాలో చెప్తాను. ఇప్పుడు ఇలా స్టవ్ పెట్టి దీంట్లో కొంచెం ధనియాలు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఈ సీడ్స్ ఇవి ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇవి వేయాలనే రూల్ ఏం లేదు, కానీ హెల్త్కి మంచిగానే వేసాను. ఇప్పుడు వీటిని ఇలాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. వీటిని కొంచెం ఆవాలు చిటిపటమనే వరకు అన్నీ వేసి తొందరగా గ్రైండ్ అవుతాయి. ఇందులో కొంతమంది అయితే ఎండు కొబ్బరి కూడా వేసుకుంటారు, కానీ నేను వేయట్లేదు. ఒక్కొక్క చోట కదా, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా చేసుకుంటారు. ఇంకేది నేనైతే ఇంట్లో కుటుంబ సభ్యులకి ఎలాగా వాళ్ళకి ఆరోగ్యానికి ఎలా హెల్ప్ చేస్తుందో వంట ఆ రకంగా చేయడానికి ప్రయత్నిస్తాను. అందరూ అలా ఆలోచించారనుకోండి, అప్పుడు అంతా ఆరోగ్యకరమైన సమాజం ఉంటుంది. నేను ఒక చోట హాస్పిటల్కి వెళ్ళాను. ఆ హాస్పిటల్లో పాపం నర్సింగ్ కాలేజ్ కూడా ఉంది. అందులో ఆ స్టూడెంట్స్ మాట్లాడుకుంటుంటే విన్నాను నేను. ఉప్మా పెట్టాను, ఉప్మాలో పురుగులు వచ్చాయి. ఎందుకండి దానాలు ధర్మాలు చేస్తారు. ఇక్కడ చిక్కమంటున్నాయి. ఇలా ఇలా ఉన్నాయంటే అది కొంచెం చేదు లేకుండా ఆవాలు మంచి రుచిగా ఉంటుంది చేస్తే. ఇప్పుడు దీన్ని మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి. ఇలా అన్నాక ఇది స్టవ్ ఆపేస్తే ఈ వేడికి సరిపోతాయి అన్నీ. ఇప్పుడు ముందు నేను ములక్కాడలు వేస్తాను. అది కొంచెం వేయించుకోవాలి, లైట్గా వేయించుకోవాలి. మామూలుగా అయితే వంకాయలు కోసి నీళ్ళలో వేసుకోవాలి, కానీ దీనికి ఇక్కడ కోసి నీళ్ళలో వేయడానికి వీలవుతుంది. కాబట్టి ఈ పచ్చడికి మాత్రం ఇలాగ ఎప్పటికప్పుడు కోసి వేస్తాను, నేను కట్ చేస్తాను. ఇవి కొంచెం వేగుతూ ఉండగా క్యారెట్ కూడా వేసేసుకోవచ్చు. క్యారెట్ ఇట్టే మగ్గిపోతుంది కదా, మెత్తపడిపోతుంది. మామూలుగా క్యాలీఫ్లవర్ ఉంటే అది వేసుకోవచ్చు, కాలీఫ్లవర్ కానీ క్యాబేజ్ కానీ వేసుకోవచ్చు. నేను యూజువల్గా ఇదే చేస్తాను ఇప్పుడు. ఇవి క్యారెట్ వేస్తాను. ఇలా అన్ని కూర ముక్కలు వేయించుకోవాలి. ఇప్పుడు వేయిన తర్వాత వంకాయలు, తర్వాత పచ్చిమిరపకాయలు కూడా ఇక్కడ వేసేస్తున్నాను. బాగా వేయటాయి. ఇప్పుడు ఇలా అన్నీ వేయించుకోవాలి. ఇప్పుడు ఇది చూడండి, టమాటాలు బాగా వేగిపోయాయి కదా. ఇలాగా వేగాక స్టవ్ ఆపేసి ఇప్పుడు గ్రైండ్ చేసిన
మనకి దీనికేసే మసాలా పొడి, చింతపండు వేయడం వల్ల ఇలా ఎర్రగా వచ్చింది. ధనియాల పొడి అన్నీ కలిపి చూడండి, ఇదే గ్రేవీ అవుతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం కారం కూడా వేసేసుకుందాం. కారం నేను కొలత అంటే తినగలిగినంత వేసుకోవాలి. అది కారం ఇలా వేసి ఇలా కలిపేసుకుని దీన్ని ఆపేసాను కదా స్టవ్, దీన్ని తీసుకుని ఇందులో వేసేయాలి. చూసారా, పైనుంచి ఇంకో గిన్నెలో పోపు ఇవేం అక్కర్లేదు. ఇప్పుడు దీన్ని ఇలా కలుపుకుని ఒకసారి బాగా దీన్ని ఇలా అనుకోవాలి. అన్నీ కలుస్తాయి ముక్కలు. సాల్ట్ వేసాను కదా, టమాటో ముక్కలు సాల్ట్ అదంతా పడుతుంది దీనికి. ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులో మనకి కావాల్సినంత పొడి చూసి వేసుకోవచ్చు మళ్ళీ. కలుపుకోవడానికి గ్రేవీ ఉండాలి అంటే అలా వేసుకోవాలి. చూడండి, ముక్కలుగానే ఉండాలి ఇలాగా. వేసిన కొలతలు కరెక్ట్, ఇది కూడా పట్టేస్తుంది. ఇలా ఉంచి ఇందులో నూనె కొంచెం ఇలా నూనె పోసుకోవాలి. నేను రిఫైండ్ ఆయిల్ పోస్తున్నాను. వేసాక ఆవకాయ అంటే ఎర్రగా ఉండాలి కదా అనుకోకండి, రంగు కంటే రుచి ప్రధానం నా దృష్టిలో. ఎర్ర కారం ఒకటి వేసుకుని మెంతి పొడి వేసుకుంటే ఇది. కానీ నేను ఆవాలు ధనియాలు ఇవన్నీ గ్రైండ్ చేయడం వల్ల కలర్ ఇలాగే వస్తుంది. చూడండి, ఇది కొంచెం అలా ఒక గంట సేపు ఇలా నానబెట్టి ఉంచేస్తే తర్వాత ఇందులోంచి మంచి జ్యూస్ వస్తుంది. ఇలా కలిపేసి ఉంచేయాలి. ఇది ఆవకాయ, మిక్స్డ్ ఇన్స్టెంట్ ఆవకాయ.